Hi guys, welcome back to my channel. Today we discuss about the functional testing. Functional testings are totally 8 testing. First one is smoke testing, second one sanity testing, positive and negative testing, retest, fourth one retesting, fifth one database testing. It includes data validation, data integration, data value testing. Next, sixth one exhaustive testing, seventh one end-to-end testing, eighth one ADAC testing. ADAC testing including buddy testing and pair testing and exploratory testing and monkey testing. Okay, we will discuss about one after one. First one, smoke testing. Okay, first of all, it build stable or not. అంటే ఒక బిల్డ్ స్టేబుల్గా ఉందా లేదా అని చూడటాన్ని స్మోక్ టెస్టింగ్ అని అంటారు. దాని తర్వాత శానిటరీ టెస్టింగ్. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఫంక్షనల్ టెస్టింగ్. Tester can type basic core functionalities. In that we can do link validation, GUI validation, tab validation and page validation. Sanity testing అనేది ఒక బేసిక్ టెస్టింగ్ అన్నట్టు. దాన్ని ఎట్లా చేస్తారంటే లింక్ వ్యాలిడేషన్ అయినా, పేజ్ వ్యాలిడేషన్ అయినా, ట్యాబ్ వ్యాలిడేషన్ దాంతో చెక్ చేస్తారు. దాని తర్వాత difference between smoke and sanity. Smoke testing is done to make sure the build will receive from the develop team is transferable, stable or not. Sanity testing is done during the release phase to check for the main functionalities of the application without going deeper. Smoke testing అనేది డీప్గా వెళ్ళి చెక్ చేస్తుంది. శానిటీ టెస్టింగ్ ఏమో పోన్ అవసరం లేదు, కోర్ ఫంక్షనాలిటీ చెక్ చేస్తే చాలు. స్మోక్ టెస్టింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై బోత్ డెవలపర్ అండ్ టెస్టర్. స్మోక్ టెస్టింగ్ అనేది డెవలపరు చేయొచ్చు, టెస్టరు చేయొచ్చు. శానిటీ టెస్టింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ద టెస్టర్. శానిటీ టెస్టింగ్ అనేది ఒక టెస్టరే చేయాలి. ఇట్ ఈస్ డన్ ఆన్ ఇండివిజువల్ బిల్డ్స్. ఇట్ ఈస్ డన్ ఆన్ సూటబుల్ బిల్డ్స్. ఓకే, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ బేసిక్ టెస్టింగ్. అంటే ఇది ఒక పార్ట్, ఇది ఒక భాగము, ఖచ్చితంగా చేయాల్సిందే కదా. ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ రిగ్రెషన్ టెస్టింగ్. ఓకే, రిగ్రెషన్ టెస్టింగ్ ఇది ఒక పార్ట్. దెన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ టెస్టింగ్. సెకండ్ వన్ goes to positive and negative testing. Positive testing. In this type of testing, application on check with valid input called as a positive testing. Positive testing. In this type of testing, application on check with valid inputs called as a positive testing. అంటే ఒక అప్లికేషన్ని చెక్ చేసేటప్పుడు దానికి వ్యాలిడ్ అవసరమైన, దానికి ఏది సూటబుల్ అవుతుందో అదే వ్యాలిడ్ ఇన్పుట్స్ ఇస్తే దాన్నే వ్యాలిడ్ ఇన్పుట్స్ ఇచ్చి దాన్ని టెస్ట్ చేసి దాన్నే పాజిటివ్ టెస్ట్ అంటారు. నెగిటివ్ టెస్టింగ్ అంటే క్వైట్ ఆపోజిట్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ టెస్టింగ్, అప్లికేషన్ చెక్ విత్ ఇన్వాలిడ్ ఇన్పుట్స్ ఇస్ కాల్డ్ as a నెగిటివ్ టెస్టింగ్. సింప్లీ ఆపోజిట్ అన్నట్టు. ఇన్ దిస్ టైప్ ఆఫ్ టెస్టింగ్, అప్లికేషన్ చెక్ విత్ ఇన్వాలిడ్ అవుట్పుట్. ఇన్వాలిడ్ అవుట్పుట్స్ ఇస్తే నెగిటివ్ టెస్టింగ్, వ్యాలిడ్ అవుట్పుట్స్ ఇచ్చి చేస్తే పాజిటివ్ టెస్టింగ్, ఇన్వాలిడ్ అవుట్పుట్ ఇచ్చి టెస్టింగ్ చేస్తే దాన్నే నెగిటివ్ టెస్టింగ్ అని అంటారు. ఓకేనా. నోట్, the object of positive testing is to conform to customer requirement. The object of negative testing is find defects. ఓకే, మెయిన్లీ ఉద్దేశం ఏంది, ఒక పాజిటివ్ టెస్టింగ్ది ఏంటంటే టు కన్ఫర్మ్ ద కస్టమర్ రిక్వైర్మెంట్కి అప్రోచ్ అయిందా లేదా అని చూసుకోవడం. మళ్ళీ ద ఆబ్జెక్ట్ ఆఫ్ నెగిటివ్ టెస్టింగ్ ఏంటంటే డిఫెక్ట్స్, అంటే ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయని దొరకవట్లం అంతే. దాని తర్వాత ఫోర్త్ వన్, రీటెస్టింగ్. ద ప్రాసెస్ ఆఫ్ చెకింగ్ ద సేమ్ ఫంక్షనాలిటీ అగైన్ ఇట్ ఈస్ కాల్డ్ as a retesting. ఓకేనా. ద ప్రాసెస్ ఆఫ్ చెకింగ్ ద సేమ్ ఫంక్షనాలిటీ అగైన్ ఇట్ ఈస్ కాల్డ్ as a రీటెస్టింగ్. అంటే ఒకసారి జరిగిందా అని మళ్ళీ చెక్ చేసుకోవడాన్ని రీటెస్టింగ్. దాని పేరులోనే ఉంది రీటెస్టింగ్ అంటే ఏంటో. ఓకే ఓకే దెన్ పర్పస్ to check to confirm whether the developer has fixed defect properly or not. To check this on
రీటెస్టింగ్ అంటే మళ్ళీ చెక్ చేస్తున్నాం అన్నట్టు. టు చెక్ ఆర్ కన్ఫర్మ్ వెదర్ ద డెవలపర్ హ్యాస్ ఫిక్స్డ్ డిఫెక్ట్ ప్రాపర్లీ ఆర్ నాట్. టు చెక్ దిస్ వన్ రీటెస్టింగ్ అంటే దీని ద్వారా రీటెస్టింగ్ ద్వారా మెయిన్ అడ్వాంటేజ్ అంటే డెవలపర్ తన డిఫెక్ట్ని ఫిక్స్ చేసిందా లేదా అని చూసుకోవడం, దీనివల్ల రీటెస్టింగ్ చేసుకోవడం వల్ల జరిగే లాభం. దెన్ go for fifth one, regression testing. The process of checking the side effect impact area due to bug fixing, it is called as a regression testing. The process of checking the side effect impact or due to bug fixing, it is called as a regression testing. Bug fixing is okay. Testing basically regression testing can be automatic. Regression testing అనేది automate అవుతుంది. Okay. Then okay. Then regression testing done newly added scenarios. అంటే regression testing లో newly added scenarios యాడ్ చేయొచ్చు. What are the challenges do you face doing regression testing? ఏమేమి ఛాలెంజ్ చేస్తామంటే హ్యూమన్ బికమ్ ఫుల్ ఆఫ్ బోరింగ్ అంటే బోర్ కొడుతుంది అన్నమాట. సెకండ్, లాట్ ఆఫ్ ఫ్రీ వర్క్ ఈజ్ డన్, చాలా వర్క్ చేయాలి. ఇట్ ఈస్ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్, టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓకే. డే టు డే వర్క్ గోస్ ఆన్ ఇంక్రీస్, రోజుకు రోజు పెరుగుతూనే ఉంటుంది పని. ఓకేనా. దాని తర్వాత ఎగ్జాస్టివ్ టెస్టింగ్. It is done only for banking domain application. The process of checking feature of software by providing only valid inputs is called as a exhaustive testing. Exhaustive testing ante it is done only for banking domain applications. The process of checking features of software by providing only valid inputs, it is called as exhaustive testing. And exhaustive testing ante banking domain applications ki ఉపయోగపడుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ చెకింగ్ ఫీచర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ బై ప్రొవైడింగ్ ఓన్లీ వ్యాలిడ్ అవుట్పుట్సే ఇవ్వాలి, దాన్ని ఎగ్జాస్టివ్ టెస్టింగ్ అని అంటారు. దాని తర్వాత డేటాబేస్ టెస్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాబేస్ టెస్టింగ్ అంటే డేటాబేస్ అంటే ఏంటి తెలుగుతాం. కలెక్షన్ ఆఫ్ బ్యాక్ అండ్ అప్లికేషన్స్, ఎవ్రీ డేటా విల్ బీ ఇన్సర్ట్ ఇన్ టు డేటాబేస్ టేబుల్ ఫార్మాట్. ఓకే. కలెక్షన్ ఆఫ్ బ్యాక్ అండ్ అప్లికేషన్, బ్యాక్ అండ్ ఉంటాయి కదా కోడ్, అదంతా ఎవ్రీ డేటా విల్ ఇన్సెట్ డేటాబేస్ టేబుల్ ఫార్మాట్లో డేటాబేస్లో స్టోర్ చేసుకుంటారు అన్నమాట. దెర్ ఆర్ 3 types ఆఫ్ డేటాబేస్ టెస్టింగ్: డేటా వ్యాలిడేషన్, డేటా ఇంటిగ్రిటీ, డేటా వాల్యూమ్. ఓకే. యూ కెన్ సీ వన్ బై వన్. డేటా వ్యాలిడేషన్, టు చెక్ వెదర్ యూజర్ రిలేటెడ్ డేటా ఈస్ గెట్టింగ్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్. టు చెక్ వెదర్ ద యూజర్ రిలేటెడ్ డేటా ఈస్ గెట్టింగ్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్. యూజర్కి రిలేట్ అయిన డేటా స్టోర్ అవుతుందా అని చూసుకోవడము ఇన్ టేబుల్ ఫార్మాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డేటా వ్యాలిడేషన్. ఓకేనా. డేటా ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ద ప్రాసెస్ ఆఫ్ అప్డేటింగ్ ఎగ్జిస్టింగ్ డేటా టు చెక్ వెదర్ ఇట్ ఈస్ అప్డేటింగ్ ఆర్ నాట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డేటా ఇంటిగ్రిటీ డేటా టెస్టింగ్. అంటే అప్డేట్ అవుతుందా లేదా చూడండి, డేటా ఇంటిగ్రిటీ అని అంటారు. దాని తర్వాత డేటా వాల్యూమ్ టెస్టింగ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ స్టోరింగ్ డమ్మీ డేటాబేస్ అండ్ టు చెక్ వెదర్ డేటాబేస్ స్టోరింగ్ డేటా ఆర్ నాట్. ఒక ప్రాసెస్ని చేసుకుంటుంది లేదంటే డేటాబేస్ టెస్టింగ్, డేటా వాల్యూమ్ టెస్టింగ్ అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్. The process of checking feature of sprint from the starting to till end. The process of checking feature of sprint from the starting to till end అంటే ముందు నుంచి అయిపోయేంత వరకు చేసేదాన్ని ఎండ్ టు ఎండ్ టెస్టింగ్, దాని పేర్లోనే ఉంది. అడాక్ టెస్టింగ్, డ్యూ టు లాక్ ఆఫ్ టైమ్ టెస్ట్ ఇంజనీర్ టు చెక్ ఓన్లీ మెయిన్ మాడ్యూల్స్ instead of checking all modules is called as a adoc testing. Adoc, what is mean by adoc tells me, due to lack of time, చాలా ఎక్కువ పని ఉండడం వల్ల టెస్ట్ ఇంజనీర్ టు చెక్ ఓన్లీ మెయిన్ మోడల్స్, కొన్ని ఇంపార్టెంట్ అనేవి చూస్తాడు. ఇన్స్టెడ్ ఆఫ్ చెకింగ్ ఆల్ మాడ్యూల్స్, అన్నీ చెక్ చేసే కంటే ఒక్కటి చూడగానే అడాక్ టెస్టింగ్ అని అంటారు. దేర్ ఆర్ 4 types ఆఫ్ అండర్ అడాక్ టెస్టింగ్.
4 టైప్స్ ఉన్నాయి. దాంట్లో బడ్డీ టెస్టింగ్, పెయిర్ టెస్టింగ్, ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్, మంకీ టెస్టింగ్. ఓకే, బడ్డీ టెస్టింగ్. In this testing, test engineers will sitting together with developers and they will check the programs. It is called as a buddy testing. Buddy testing, which means in this testing, test engineers will sitting together with developer and they will check the programs. It is called as a buddy testing. అంటే బడ్డీ టెస్టింగ్లో ఏం జరుగుతుందంటే టెస్ట్ ఇంజనీర్లు డెవలపర్స్తో కూర్చొని ప్రోగ్రామ్స్ చెక్ చేస్తే దాన్నే బడ్డీ టెస్టింగ్ అని అంటారు. ఓకేనా, వాట్ ఈస్ మీన్ బై పెయిర్ టెస్టింగ్? సెకండ్ వన్ పెయిర్ టెస్టింగ్. ఇన్ దిస్ టెస్టింగ్, టెస్ట్ ఇంజనీర్స్ విల్ మేక్ ద పేరింగ్ ఆఫ్ ద టీమ్ అండ్ దే విల్ టెస్ట్ ద అప్లికేషన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ పెయిర్ టెస్టింగ్. పెయిర్ టెస్టింగ్ అంటే ఇన్ దిస్ టెస్టింగ్, టెస్ట్ ఇంజనీర్స్ విల్ మేక్ పేరింగ్ ఆఫ్ ద టీమ్ అండ్ దే విల్ టెస్ట్ ద అప్లికేషన్. అంటే ఒక పేర్ల అయ్యి చేస్తారు టెస్ట్, ఇద్దరిద్దరు పేరుగా అయ్యి దాంట్లో ఉంది పేరు టెస్టింగ్. పేరు టెస్టింగ్ అంటే ఇద్దరిద్దరు పేరే చేయడానికి పేరు టెస్టింగ్ అంటారు. పేరెంట్ సింగిల్ అంటే ఒక్కరు, పేరెంట్ ఇద్దరు కదా, అంతే. ఇద్దరు కలిసి చేసే టెస్టింగ్ని పేరు టెస్టింగ్ అంటారు. దాని తర్వాత ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్. ఇన్ దిస్ టెస్టింగ్, టెస్ట్ ఇంజనీర్ విల్ టేక్ ఏ హెల్ప్ ఆఫ్ ఐదర్ సీనియర్ ఆర్ సర్చ్ ఇంజిన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్. Exploratory testing means in this testing, test engineer will take a help of either senior or search engine is called as exploratory testing. అంటే ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్లో టెస్టరు ఒక ఏం చేస్తారంటే సెర్చ్ ఇంజిన్ హెల్ప్ అయినా ఒక సీనియర్ హెల్ప్ అయినా తీసుకుంటే దాన్నే ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అని అంటారు. లాస్ట్ వన్ మంకీ టెస్టింగ్. మంకీ టెస్టింగ్, ఇన్ దిస్ టెస్టింగ్, టెస్ట్ ఇంజనీర్ will apply abnormal situation for application who break the application behavior is called as a monkey testing. In this testing, test engineer will apply abnormal situation for application who break the application behavior is called as a monkey testing. అంటే ఒక అబ్నార్మల్ సిచ్యువేషన్ నుంచి బ్రేక్ చేసి ఇంకో దాన్ని చేయడం. అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఫోన్పే ఉంది, ఫోన్పే యూజ్ చేసి ఇప్పుడు వేరే వాళ్ళకి మనీ కొట్టబోయి నేను మనీ కొట్టే టైంలో నేను నెట్ ఆఫ్ చేస్తా. అదే అండ్ మంకీ టెస్టింగ్ అనేది ఉంది కదా, దాన్ని అటు తిప్పి వర్క్ అవుతుందా లేదా అని చూడాలి. అన్ని రకాలుగా చెక్ చేసి చూడాలి. ఓకేనా, హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.